రైట్ విజయవాడ భవానీపురంలో కారు బీభత్సం సృష్టించింది. బొబ్బూరి గ్రౌండ్స్ లో ఉదయం ఎగ్జిబిషన్ ప్రారంభం కాగా సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇద్దరు గాయపడ్డారు. వారిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. రాజరాజేశ్వరిపేటకు చెందిన యూట్యూబర్ బెజవాడ చిచ్చా కారుగా చెప్తున్నారు. అతివేగం ఓవర్ యాక్షన్ తో ఇద్దరు ప్రాణాలపైకి తెచ్చారని స్థానికులు అంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే అతి వేగంగా కార్ అంటే ర్యాష్ డ్రైవింగ్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది స్క్రీన్ లో చూస్తూ ఉంటే. ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు ఏంటంటే అసలు కారణాలు అంటే తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ యాకూబ్. ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అతి వేగం ఓవర్ యాక్షన్ తో ఒక బాలుడికి అయితే ప్రెసెంట్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కూడా ఒక యూట్యూబర్ బెజవాడ చిచ్చా కార్ గా గుర్తించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? విజయవాడ అంటే భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ లో నిన్న ఉదయం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక యూట్యూబర్ గా ఇప్పటికైతే గుర్తించారు. విజయవాడ చిచ్చా యూట్యూబర్ నిన్న సాయంత్రం అతి వేగంగా కారు తోలి అక్కడ ఒక భయాందోళన అయితే గురి చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఆ కార్ నంబర్ చూసుకుంటే AP 39 KN 2562 అనే కార్ తో అక్కడ నలుగురు యువకులు అక్కడికి వచ్చి అతివేగంగా అక్కడ కార్ తో స్కిట్స్ వేసి భయాందోళన సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడున్న స్థానికులు అక్కడికి వెళ్లి ఆ కార్ ని ఆపి వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో ఒక పూజారితో పాటు మరో ఇద్దరిని కూడా అక్కడ వాళ్ళు కొట్టడం తిట్టడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మాట్లాడుతున్న క్రమంలోనే వారిపై ఇంకా కారు ఎక్కి వారిపై నుంచి దూసుకొని వెళ్ళిన పరిస్థితి. అయితే దాంట్లో అక్కడ ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి అయితే ఒకరికి చెయ్యి ఇరిగింది. మరొకరికి కూడా స్వల్ప గాయాలైతే అయ్యాయి. అంటే ఒక పెద్ద మనుషులు కూడా అక్కడ వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు అంతంతో కూడా మీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి, మీకేం కావాలి అన్నట్టుగా వాళ్ళు ర్యాష్ గా మాట్లాడడం, అక్కడ కొంత వాళ్ళు మద్యం తాగి ఉన్నారని కూడా అదుపులోకి తీసుకున్నారా యాకూబ్? ఎందుకంటే క్లియర్ గా మీరే చెప్తున్నారు అక్కడ స్టంట్స్ వేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక విధంగా నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. మరి పోలీస్ కంప్లైంట్ రేస్ చేశారా? వారిని అదుపులోకి తీసుకున్నారా? అప్పటికి వాళ్ళు ఈ ఘటన తర్వాత వెంటనే వాళ్ళు ఆ కారు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ నంబర్ నోట్ చేసి కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.